హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సెల్వీస్ క్లాజెట్. ఈరోజు మన వీడియో వచ్చి శారీ పెట్టికోట్ అండి. శారీ పెట్టికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మన పెట్టికోట్ లెంత్ వచ్చండి 35 ఇంచెస్. సో నడుము కొలత వచ్చి 44 ఇంచెస్. 44ని 4 భాగాలు చేస్తే 11 అండి. 11 ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కుట్లకి. సో 11.5 మీద మార్క్ చేసి అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ డౌన్ నాడ స్టిచ్చింగ్ కోసం. తర్వాత లెంత్ వచ్చి 38 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మన నడుము ఇప్పుడు 11.5 పెట్టుకున్నాం కదా, కింద ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి కింద. సో మనం ఒక క్రాస్ లైన్ తీసుకోవాలి. పైన 11.5 నుంచి కింద ఒక 15-16 ఇంచెస్ వరకు పెట్టుకొని క్రాస్ లైన్ తీసుకోండి. సో మనం కింద క్రాస్ చేసినప్పుడు 2 ఇంచెస్ ఎక్కువ క్రాస్ తీసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకోండి. ఎక్కడైతే మనం స్టిచ్ చేసుకోవాలో అక్కడ టక్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు మనం వచ్చి ఇది నాడ కోసం అని సన్నగా ఒక 1.5 ఇంచ్ క్లాత్ కట్ చేసినాను పొడవుగా. నెక్స్ట్ మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ నాడ స్టిచ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నాడ సన్నగా స్టిచ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మన పెట్టికోట్ ఉంది కదా, అది ఒక ఉల్టా మీద సైడ్ నుంచి ఒక స్టిచ్ చేసుకోండి. ఇది సాటిన్ క్లాత్ కాబట్టి నేను కుట్టు మీద కుట్టేస్తున్నాను, అంటే తిప్పేసి ఇట్లా ఉల్టా సీదా మీద ఇంకొక స్టిచ్ చేసి లాక్ చేస్తున్నాను అనమాట. మనం ఏదైతే స్టిచ్ చేసినామో దాన్ని లాక్ చేసినట్టు. సో దీనివల్ల ఏంటంటే మన సాటిన్ క్లాత్ కదా, పోగులుగా లేవకుండా ఉంటుంది. ఇంకొక సైడ్ నుంచేమో సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. 2 సైడ్స్ కూడా సేమ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నాడ కోసం మనం 2 ఇంచెస్ వదిలినాం కదా, ఆ 2 ఇంచెస్ మీద మార్క్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అక్కడ మనం నాడ ఎక్కిస్తాం అన్నమాట. డబుల్ స్టిచ్ చేసేసి తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇంకొక స్టిచ్ చేసేయండి. ఫస్ట్ పైనుంచి ఒక స్టిచ్ చేసి తర్వాత క్లాత్ వెనక్కి తిప్పి పైనుంచి ఇంకొక స్టిచ్ చేయాలి. తర్వాత కింద మొత్తం లంగా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం లంగా పెట్టికోట్ శారీ పెట్టికోట్ ఫినిష్ అయిపోయిందండి. తర్వాత మొత్తం దీని అవుట్ఫిట్ అంతా ఎలా ఉందో చూడండి. తర్వాత ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేది నాకు చిన్నగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నీ చెలియ ఏదంటూ అడిగేను.